మర్చిపోయినారు ప్రభా యేసయ్య. నిన్న దినమున ఉన్న వాళ్ళు ఈ రోజు లేరు ప్రభా యేసయ్య. యేసయ్య మాకు మాత్రము నీ కృపను చూపిన దేవుడు ప్రభా. ఇదిగో ఈ యొక్క స్థలమందు ప్రభా ఈ సమయంలో యొక్క ప్రభా ప్రతి విధమైనటువంటి డ్రై స్పిరిట్స్ ని ప్రభా, ఎండిన ఆత్మలను, ప్రతి ఒక్క ప్రభా చీకటి అంధకార శక్తులను యేసు నామములో మేము బంధిస్తున్నాము ప్రభా. నీకే స్తోత్రములు ప్రభా. ఈ స్థలమంతా నీ రక్తంతో తడుపుతున్నాం, నీ రక్తంతో సీల్ చేస్తున్నాం, నీ ఆత్మతో నింపబడును గాక. ఈ స్థలమంతా నీ యొక్క ప్రభా యేసయ్య రక్తంతో సీల్ చేయబడి ప్రభా పరిశుద్ధ పరచబడును గాక, పరిశుద్ధ పరచబడును గాక. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసయ్య. వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. Thank you యేసయ్య. Thank you Jesus. Hallelujah. Thank you Jesus. Thank you Lord. Thank you Lord. Thank you Jesus. ఆరాధనా 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను నా మనసుతో ఆరాధింతున్ నిన్ను నా బలముతో
యేసుకే మహిమ మహిమ మన యేసయ్యా మహిమ మహిమ మన యేసుకే మహిమ మహిమ మన యేసుకే మహిమ మహిమ మన యేసుకే మహిమ మహిమ మన యేసుకే మహిమ మహిమ
దేవుని స్తుతించెదము నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధింతును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను రాజాని భవనములో ప్రేమను ప్రేమింతును యేసు రాజాని భవనములో ప్రేమను ప్రేమింతును నిన్ను స్తుతించి ఆరాధింతును నిన్ను స్తుతించి ఆరాధింతును నిన్ను స్తుతించి ఆరాధింతును నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను నా చింతలు మరచెదను నా బలమా నా
నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు కూడా ఈ లోకం నుండి పరలోకం చేరలేసయ్యా. నీవు కూడా ఈ లోకం నుండి పరలోకం చేరలేసయ్యా. నీవు కూడా ఈ లోకం నుండి పరలోకం చేరలేసయ్యా. నీకు కూడా ఈ లోకం నుండి పరలోకం చేరలేసయ్యా. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. 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 స్తుతించి ఆరాధింతును.
అపరిశుద్ధులు ప్రార్థిస్తున్నాను చిన్నతో కూడా స్తోత్రాలయ ప్రభా. అవునయ్య ప్రభా, నిజంగా నీ సన్నిధిలో ఒక సంపూర్ణమైన సంతోషం కలుగుతుంది ప్రభా. మా జీవితాన్ని తీరిపోవునయ్య తండ్రి ప్రభా. మాకున్న సమస్యలని పోవునయ్య తండ్రి దేవ ప్రభా. నీ సన్నిధిలోని ప్రేమ మాకు లభించును దేవ తండ్రి దేవ ప్రభా. థ్యాంక్ యూ జీసస్. అందరూ కూడా అందరం కూడా ఆత్మలతో నిమిషం మాట్లాడతాం. Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Jesus. Praise you, Lord. Thank you, Lord. Thank you, Jesus. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారిని స్వాతంత్రము. యేసయ్యా 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 నీ సన్నిధిలో
ప్రతి ఒక్క భయం తొలగిపోవునయ్యా ప్రభా. నీ సన్నిధిలోనైనా ప్రభా తండ్రి బలహీనలు బలం పొందుకుందురయ్యా ప్రభా. నీ సన్నిధిలో ప్రభా తండ్రి బందీ ఉన్న వారు విడుదల పొందుతారయ్యా ప్రభా. నీ సన్నిధిలోనైనా ప్రభా తండ్రి సంపూర్ణమైన సంతోషం అమ్మదయ్యా ప్రభా. అయ్యా ఇది ప్రతి ఒక్కరిని ముట్టండియ్యా ప్రభా. ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి అయ్యా దేవా ప్రభా. ఇదిగోనైనా ప్రభా ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించండి అయ్యా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరినైనా తండ్రి ప్రభా ఇప్పుడునైనా ప్రభా తాకి ప్రభా ప్రతి ఒక్కరి ప్రభా ఎల్లరైతే బంధకాలు ప్రతి ఒక్కరిని బంధకాలు చూడడం దయచేయండి అయ్యా ప్రభా. అయ్యా ప్రభా తండ్రి బలహీనులకి బలం దయచేయండి అయ్యా ప్రభా తండ్రి. ఇదిగో ప్రభా శాంతి లేని వారికి శాంతి సమాధానం దయచేయండి అయ్యా తండ్రి ప్రభా. స్తోత్రాలయ్యా ప్రభా దేవుడి. అయ్యా ఇదిగో ఈ ఆరాధన అంతట్లో మా తోడుకొని నడిపించడానికి వందనాలు అయ్యా ప్రభా. అయ్యా ఇది మా ఆరాధన అంతా స్వీకరించండి అయ్యా తండ్రి దేవా ప్రభా. ఇదిగోనైనా ప్రభా మా ఆరాధన మీకు శుద్ధి నైవేద్యంలో ఉండాలి అయ్యా తండ్రి దేవా ప్రభా. ఇదిగో మా ఈ ఆరాధన మమ్మల్ని తాకిన నమ్ముచున్నామయ్యా ప్రభా తండ్రి. మాతో పాటు ఇక్కడ ప్రభానికి సంచరిస్తాం నమ్ముచున్నామయ్యా ప్రభా. ఈ ఆత్మ ప్రభా తండ్రి ఇక్కడ ప్రతి ఒక్కరి తాకులు నమ్ముచున్నామయ్యా ప్రభా తండ్రి. ఇదిగో వాక్యం విడుదల అవుతుండగానైనా ప్రభా తండ్రి ఈ బలమైన వాక్కుతో ప్రతి ఒక్కరు దర్శించి ప్రభా మాట్లాడమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. So much thanks for worship. Wonderful worship. Praise God. Praise God. Good. 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 Glory. 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 Glory in this place. Hallelujah. There's very much glory in this place. దేవుని మహిమ ఎంతో ఇక్కడ ఆశీర్వదించున్నది. This place is filled with the glory of God. ఈ పూర్తి ఇక్కడ ఉన్న జాగ్రత్త కూడా దేవుని మహిమతో నింపబడి ఉన్నది. And God's grace and mercy is falling upon this place. ఈ ఈ ప్రదేశంలో దేవుని యొక్క మహిమ కృప అందరి పైన కూడా కుమ్మరించబడుతున్నది. Upon each one of us. ప్రతి వారి పైన కూడా మహిమ దేవుని I కుమ్మరిస్తున్నారు. want you to know, my beloved, నా ప్రియమైన బిడ్డలారా మీకు తెలిపినది ఏమనగా that I am right here amongst you. నేను ఇప్పుడు మీ మధ్యలో ఉన్నాను. That I am walking in your midst. మీ మధ్యలో నేను నడుస్తూ ఉన్నాను. And that my grace and blessing is coming upon each one. ప్రతి వారి పైన కూడా నా కరుణ, నా కృప, నా మహిమ కుమ్మరిస్తూ ఉన్నాను. My grace and mercy and loving kindness is coming upon each ప్రతి వారి one. పైన నా కరుణ, నా కృప, నా ప్రేమ నేను కుమ్మరిస్తూ ఉన్నాను. I'm there to satisfy your deepest need. మీ హృదయంలో ఉన్న లోతులో ఉన్న వాంఛనన్నింటినీ నేను తీర్చదను అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. To fill your heart with total loving kindness and mercy. మీ పూర్తి హృదయాలు అందరిలో కూడా నా కృప, నా కరుణతో నేను నింపుతూ ఉన్నాను. And what I is talking to you. నేను ఉన్నవాడిలో ఇక్కడ నేను మీతో మాట్లాడుతున్నవాడు. And I'm in your midst. నేను మీ మధ్యలో ఉన్నాను. I'm laying my hand of blessing upon each. ప్రతి వారి పైన తలపైన కూడా నేను నా చేతులు పెట్టి నేను వారిని ఆశ్రయించున్నాను. Filling you with joy, unspeakable, full of glory. ప్రతి వారితో కూడా నేను ఆనంద సంతోషాలను వారిపైన నింపుతున్నాను. My grace be upon you. నా కృప, నా కరుణ మీపై ఉన్నది. My mercy be upon you. నా కరుణ నీపై ఉన్నది. In Jesus' యేసు ప్రభు నామమున అడుగుచున్నాను.
seen a picture of how a Christian should be. మనము క్రైస్తవులుగా ఏ విధంగా జీవించాలి అనే విషయం మనం తెలుసుకున్నాము. And Matthew 5, 6, 7 is Jesus' Sermon on the Mount. మరి యేసు ప్రభు కొండ పైన తన ఆదేశం ఇచ్చినప్పుడు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో ఈ విషయం మరి పూర్తిగా రాసి ఉన్నది. మత్తయి సువార్త 5, 6, 7. But you see, at the end of chapter 5 మరి in Matthew's Gospel, మరి మత్తయి సువార్తలో మనం ఆఖరి 5వ అధ్యాయంలో ఆఖరి వచనంలోకి వచ్చినప్పుడు Matthew chapter 5, verse 48. మరి 48 మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 48 వచనం దేవుడు ఎందుగా మాట్లాడుతున్నాడు. Jesus says, you must be perfect as your heavenly Father is perfect. మరి మనం అందరూ కూడా పరిపూర్ణులై ఉండాలి. ఎందుకంటే దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడై ఉంటాడో మనం కూడా అదే విధంగా పరిపూర్ణంగా ఉండాలి. So when we look around in this world, we find no human being is perfect. మరి మన జీవితంలో ఇక్కడ చూసినట్టయితే ప్రపంచంలో ఎవ్వరు కూడా అటువంటి పర్ఫెక్ట్ మరి పరిపూర్ణమైన వ్యక్తి ఉండడు. No home is perfect. ఏ ఇల్లు కూడా మరి ఏ గృహం కూడా మరి పర్ఫెక్ట్గా ఉండదు. No church is perfect. అదే విధంగా ఏ సంఘం కూడా పర్ఫెక్ట్గా ఉండదు. Wherever you look, there are flaws everywhere. మరి ఎక్కడ చూసినా కూడా మనకు ఏదో విధమైన వాటిలో మనకు దాంట్లో క్రాస్ అంటే దాంట్లో ఏ విధమైన మీరు కొన్ని తక్కువలో ఎక్కువలో వస్తుంటాయి. Now, can you tell me why there is no perfection? Was there ever perfection on the earth? దాని ప్రకారం మనం చూసినట్టయితే పూర్తి ప్రపంచంలో ఎప్పుడైనా ఇటువంటి పర్ఫెక్షన్ అని ఉన్నదా, అంటే పరిపూర్ణత ఉండినదా? Was there complete peace on earth ever? అదే విధంగా మీరు యోచించినట్ల పూర్తి ప్రపంచంలో ఎప్పుడైనా శాంతి సమాధానం ఉన్నదో? We find that the perfection was there only in the Garden of Eden, before man disobeyed God. మీరు చూసినట్టయితే ఏదైనా మరి మొదటి జెన్సిస్లో మీరు చూసినట్టయితే మొదటి అధ్యాయంలో పర్ఫెక్షన్ ఎప్పుడు ఉందంటే, పరిపూర్ణత ఎప్పుడు ఉందంటే వాళ్ళు ఈదేను మరి గార్డెన్లో ఉన్నప్పుడు ఆ సమయంలో ఉన్నట్టు చూస్తాం. But after Adam disobeyed God and obeyed Satan, we find that sin came into the world and therefore perfection was lost. దానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఆదాము మరి దేవుడికి అవిధేయుడై మరి ఏదో తోట నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పర్ఫెక్షన్ అంటే పరిపూర్ణత అనేది ప్రపంచంలో నుంచి వెళ్ళిపోయినది. We find in our body, we carry the DNA of Adam, physical DNA of Adam and Eve, but we also carry spiritual DNA of Adam and Eve, which was a sinful spiritual DNA. మరి మీరు చూసినట్లయితే మన శరీరాల్లో 2 విధములైన డిఎన్ఏ అంటే మరి ఆ శరీరం ఒక విధమైన అదేమంటే డిఎన్ఏ అంటే తెలిసిన విషయం అంటే తెలిసిందే. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ విధంగా జన్మిస్తాడో దాంట్లో కొన్ని 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 విషయాలు ఉంటాయి శరీరంలో. వారికి అది పుట్టిన తర్వాత వస్తుంది. అది ఎప్పుడు కూడా వారి జీవితంలో ఉంటుంది. డిఎన్ఏ అంటారు అన్నమాట. అటువంటి డిఎన్ఏ 2 రకాలు మన శరీరంలో ఉన్నది. ఒకటి ఆత్మీయమైనది ఆదాం నుంచి వచ్చినది. మరి శారీరకంగా డిఎన్ఏ ఉన్నది, అది కూడా ఆదాం నుంచి వచ్చినది. So then how is Jesus telling us we must be perfect as our heavenly Father is perfect? మరి యేసు ప్రభు ఎందుకు మనకు హెచ్చరిస్తున్నాడు? నేను ఏ విధంగా పరిపూర్ణంగా ఉంటానో అదే విధంగా మీరందరూ కూడా పరిపూర్ణంగా ఉండండి అని మనకి ఎందుకు ఆయన ఆదేశిస్తున్నాడు? Now God has certain attributes or qualities which we just cannot have. He is an eternal God. మరి సదాకాలం ఉండే దేవుడు ఆయనలో కొన్ని
ఉంటాయి. అవి ఆ లక్షణాలు మనలో ఉండవు. He is omnipresent, that means he can be here, he can be in our home, he can be in any foreign country, all at the same time. మరి ఏ దేవుడు ఎటువంటి వాడంటే ఆమ్ని ప్రెసెంట్ అంటే ఆయన ప్రతి స్థలంలో పూర్తి ప్రపంచంలో ఆయన ఎల్లప్పుడూ ఉంటాడన్నమాట. ఎక్కడ వెళ్ళినా కూడా మీకు ఆయన చూడగలరు. And he is omniscient, means he has complete knowledge of everything. అదేవిధంగా పూర్తి ప్రపంచంలో జ్ఞానం ఎవరుతున్నది, ప్రపంచంలో అన్ని జ్ఞానం ఎవరుతున్నదంటే మరి దేవునికి మాత్రమే. He has complete knowledge of everything which we can't have. అటువంటి పరిపూర్ణమైన జ్ఞానము దేవుని దగ్గర ఉన్నది, కానీ మనకు అటువంటి జ్ఞానం ఎప్పుడు కూడా మన దగ్గర ఉండదు. And he is all powerful, which we cannot be. దానివల్ల ఆయన పరిపూర్ణత, ఆయన ఉన్న పరిపూర్ణత మనలో ఎప్పుడు కూడా రాదు. But there are certain qualities of God that we also have. కానీ కొన్ని లక్షణాలు, దేవునిలో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉన్నవి. And I will discuss only 4 such qualities. అటువంటి వాటిలో 4 మాత్రం లక్షణాల గురించి నేను ఇప్పుడు దాని గురించి చర్చిస్తాను. In which we can say and agree with God that you must be perfect even as I am perfect. మరి దేవుడు ఏమంటున్నాడంటే నేను ఏ విధంగా పరిపూర్ణుడున్నాం, అదేవిధంగా మీరు కూడా పూర్తి పరిపూర్ణత మీలో ఉన్నారన్నాడు. So we will discuss what can be within our reach. దాని నుంచి మనం చూసినట్లయితే మనం దేవుని వంటి పరిపూర్ణత మనకు లేదు, కానీ మనం ఏ విధంగా పరిపూర్ణత సాధించగలము, ఎంతవరకు సాధించగలము అనే విషయం గురించి మనం ధ్యానించాలి. Firstly, we can be perfect in holiness. మొదటిది పరిశుద్ధంగా ఉండుట, పూర్తిగా పరిశుద్ధంగా ఉండుటకు గురించి ఏ విధంగా సాధించగలము. Then we can be perfect in maturity. అదేవిధంగా మనం మెచ్యూరిటీ ఏ విధంగా పర్ఫెక్ట్ గా ఉండగలము. Then we can be perfect in love. అదేవిధంగా దాని కారణంగా మనం ప్రేమ అనే దాంట్లో కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండగలము. So that we can be perfect in character, like God wants us. Hallelujah. Kantojatia, Rohantia, Kantua, Rahantipa, Shuansia, Rohantaha, Hallelujah. Kajuantia, Yakasua, Kajakansia, Hallelujah, Hallelujah, Hallelujah. My very beloved children, నా ప్రేమలో బిడ్డలారా, I want to tell you నేను మీకు ఆదేశించినది that ఏమంటే worse things are going to happen in the world. ఎంతో మరి దుష్టమైన కార్యాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. Much worse things are going to happen in the world than what you are hearing of now. మరి ఈ కాలంలో మనం వింటున్నాం వార్తల ద్వారా ఏ విధమైన దుష్ట కార్యాలు, అవినీతి కార్యాలు జరుగుతూ ఉన్నవి అనే విషయం మనం Every వింటున్నాం. nation is going to have an Epstein papers like you are hearing of. Every nation. మరి మీరు చూసినట్లయితే ఈ కాలంలో అందరూ కూడా ఎక్స్చేంజ్ పేపర్స్, ఎక్స్చేంజ్ ఫైల్స్ దాని గురించి మాట్లాడుతున్నారు. In every nation there will be such atrocities that you can't even dream about or know about or bring to your mouth to utter it. మరి ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో ఇటువంటి కార్యాలు జరుగుతున్నాయి. ఆ ఎక్స్చేంజ్ ఫైల్లో రాసినవి చండాలమైన కార్యాలు జరిగినవి ప్రతి దేశంలో కూడా జరుగుతున్నాయి. The wickedness in this world is so much that you need an ark to flow through the wickedness of the world. You need a protection. You need an ark just like Noah had an ark. బట్ ఇటువంటి దుర్మార్గమైన అవినీతికరమైన ప్రపంచంలో మనము జీవించుతున్నప్పుడు మనకు కూడా ఆ కాలంలో ఏ విధంగా నోవా సమయంలో ఒక ఆర్క్ ఉండేది, ఆ ఓడలో ఆయన రక్షణ పొందినాడు, ఆయన రక్షించబడ్డాడు. మనకు కూడా అటువంటి ఒక ఓడ ఉండాలి. మనం ఈ ప్రపంచం నుంచి మనం తప్పించుకునేదానికి దుర్మార్గం నుంచి. To protect you from the wickedness of this world, you have only one ark that you can be protected by, and that is protection
of the ark made of the blood of Jesus Christ. మరి మీరు చూసినట్టయితే మన ఆర్క్ అంటే నోవాకు ఒక ఆర్క్ ఉండేది, ఒక ఓడ ఉన్నది, దానిపైన ఈ విధంగా ఆయన రక్షించబడినాడు వారి ఫ్యామిలీతో కూడా. అదేవిధంగా మనకు ఈ సమయంలో ఏ విధమైన రక్షణ మనం పొందగానంటే అది యేసు ప్రభువు రక్తం ద్వారా మాత్రమే. So if you float, you'll be safe, untouched by the wickedness of the world. If you float in the ark made of the blood of the Lamb. మరి యేసు ప్రభువు ఒక గొర్రె రక్తం ద్వారా, దాని ద్వారా చేయబడిన ఒక ఆర్క్ అంటే ఆ ఓడ మనలో ఉంటే మనం ప్రపంచంలో మనం మునగకుండా మనము తేలుతూ వెళ్తూ ఉంటాం. And no one carried food for his family, for the animals, for everybody. మనకు కావలసినవన్నీ దిన ఆహారములు అన్నిటి కూడా దాని ద్వారా మనం పొందగలము. And in this ark you have got the word of God to eat, chew, swallow, and to help you grow in respect to salvation. మరి దేవుని వాక్యం ద్వారా మనమంతా బలపరచాలి. మరి ఏ విధమైన అవినీతి నుంచి మనం ప్రతిదాని అవినీతి నుంచి దూరంగా ఉంటాం. And quench your thirst with the living waters of the Holy Spirit God. మరి పరిశుద్ధాత్మ దేవుడు అనే జీవ జలములతో మన దప్పిక మనం తీర్చుకోగలము. So in the ark of the blood of Jesus, you will be kept safe, well fed, and your thirst will be satisfied. కాబట్టి మనం చూసినట్లయితే యేసు ప్రభు రక్తమైన ఆ బట్టి ఆ పడవలో మనము రక్షణ పొందినట్లా మనం ఎప్పుడు కూడా బలం ద్వారా బలంతో మనం జీవించదు. That's the only way you're going to survive in this world and be ready for the coming of the Lord. There is no other way. I tell you, beloved, there is no other way. మరి మీరు చూసినట్టయితే మనం ఈ ప్రపంచంలో రెండో రాకడ వరకు మనం నిలుస్తున్నప్పుడు ఇదే ఒక మార్గము. దేవుని యొక్క యేసు ప్రభు యొక్క రక్తం ద్వారానే మనం ప్రపంచం నుంచి దూరపడి మరి ప్రపంచం నుంచి రక్షణ పొంది యేసు ప్రభుతో మనము రెండో రాకడలో మనం వేచుండగలము. During the worship, I made it clear to my daughter that today I'm going to break down every barrier upon everyone's life who is sitting here. మరి ఈ ఆరాధన జరుగుతున్న తరుణంలో నాకు దేవుడు చెప్పినాడంటే ప్రతి వారి హృదయంలో ఏమైనా భారములు ఉన్నాయి, మరి అడ్డంకులు నా నుంచి దూరం చేస్తున్నా వాటి నుంచి నేను తొలగించనున్నాను అని వాగ్దానం చేశాను. I'm going to break down every barrier that is standing మరి ఏ against you. విధమైన అడ్డంకి మనది యేసు ప్రభు నుంచి దూరం చేయనున్నదో వాటిని అన్నిటిని కూడా నేను తొలగించనున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. And holding you back from rising to the level that I want you to rise. దాని కారణంగా మీరు ఏ అంతస్తులో జీవితంలో పైకి వెళ్ళాలన్నారో ఆ అంతస్తు మీరు నేను తీసుకువెళ్ళనున్నాను. Therefore, beloved, be of good cheer and rejoice. కాబట్టి ప్రియులారా మనమందరూ కూడా ఆనంద సంతోషం ముందుకు సాగేదాం. And learn from the scriptures. మరి దేవుని వాక్యం ద్వారా మనకి ఈ వాక్యం మనకి కనపడుతున్నాను. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. ఆమేన్. You know what, Robert? I want you to know that my eyes are upon you constantly, and my ears are open unto your cry. I heard the cry of your heart, the despair in your soul, and be sure that I'm going to help you out of it. రాబర్ట్ నాకు మాట్లాడే నేను ప్రేమించున్నాను. ఈ ఉదయంలో నువ్వెంత బాధపడుతున్నావు, కన్నీరు కాచున్నావు, ఏ వేటి వరకు నువ్వు మొరపెట్టుకున్నావు వాటినన్నింటినీ కూడా త్వరలో నీ జీవితంలో జరగనున్నవి. And my beloved daughter, right here in the pink sari, with the head covered, I want you to know, my daughter, that I watch you day and night and day. I keep a check upon you, your emotions, your thoughts, your words, and your anxieties. నా కుమార్తె నిన్ను కూడా నేను గుర్తించినాను, నీ హృదయంలో నేను చూసి ఉన్నాను. నువ్వు పడుతున్న బాధలు, ఎమోషనల్గా నువ్వు ఏ విధంగా బాధపడుతున్నావు అవన్నీ తెలుస్తున్నాయి. వాటినన్నిటిని కూడా నేను దూరం చేయకున్నాను. I want to tell you, my daughter, have no anxieties, no cares. Cast your burdens upon the Lord and He will sustain you.
మరి నువ్వే విధమైన బాధలు పడకు, నీ పూర్తి బాధలను నీవు నాపై మోపము, నేను నీకు పూర్తిగా రక్షణ ఇచ్చేదాన్ని. Be careful for nothing, my daughter, దేని గురించి కూడా నువ్వు బాధపడకు. but in everything, by prayer, supplication, with thanksgiving, let your requests be made known. Hallelujah unto the Lord. Hallelujah. And I will answer each and every prayer that you make with a repentant, clean, clear heart, my beloved. My grace is upon you. My blessings are upon you. My mercy. నువ్వు విరిగి నరిగిన హృదయంతో నన్ను ఆరాధించవు, నీవు కావలసిన నేను సమకూర్చున్నాను అని దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. Grace be upon you. ఈ కారణం ఉంటుంది కాక Blessings be upon you. దేవుని యొక్క ఆశీర్వాదం నీ పైన కూడా. Hallelujah. Come to some poor tears. And Shanti, my daughter. Shanti, my daughter. శాంతి నా కుమార్తె, I want you to know నీకు నేను తెలిపినది ఏమంటే that I'm going to bless you and your family in a mighty big way. నిన్ను నీ కుటుంబాన్ని నేనంత బలంగా మీరందరినీ నేను ఆశీర్వదించుకున్నాను. Unexpected blessings will come your way. మీరు ఎప్పటికీ యోచించిన విధానంగా మీ పైన నేను ఆశీర్వాదాలను కుమరించనున్నాను. You will be satisfied praising the Lord at all times. మీరంతా పూర్తిగా ఆనందించుతూ ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఉంటారు. Hallelujah. And their brother in the white shirt, their brother, I want you to know that I have watched you and studied you. నేను గుర్తించినాను నా కుమారుడు. And days are coming when you will be vindicated. ఆ దినం త్వరగా రానున్నది. నీవు ఏమనుకున్నావో నీవు సాధించనున్నావు అని. Every word spoken against you, I will cancel it. మరి నీ గురించి ఏమైనా విరోధంగా మాట్లాడారు వాటిని అన్నిటిని నేను తొలగించున్నాను. I will defeat every darkness that tries to engulf you and bring you out of it like silver refined in the furnace 7 times. మరి నువ్వు ఇప్పుడు అంధకారంలో ఉన్నావు కాబట్టి, కానీ నేను అంధకారం నుంచి నీకు బయట తీసుకొచ్చి ఏ విధంగా వెండిని 7 సార్లు వాడి నాణ్యత చేస్తారో అదే విధంగా నువ్వు బయటకు వచ్చేది. Keep this in mind. I will vindicate you and set you on clear places. మరి నువ్వు బాధపడకు, నిన్ను ఏ విధంగా పూర్తిగా చేయింది నీపైన పోతున్నారు వాటిని అన్నింటినీ తీసివేసి నీకు ఆనంద సంతోషాల్లో నిన్ను పొందున్నాను. Isaac, my son, above all things, tell God to keep you in the center of His perfect will. ఐజాక్ నా కుమారుడా, నువ్వు దేవునికి ప్రార్థించుము. దేవుని సన్నిధానంలో ఎక్కడ నీకు జగ ఉన్నది, సెంట్రల్ ప్లేస్ ఏమిటి అనే విధానాన్ని దేవుడికి తెలుపుతున్నాడు. Not what you want, but what the Lord wants may come to pass in your life. As some assurance, see a joy. I will also bless you. With the kind of blessing that you will find difficult to understand now. But later on, you will praise the Lord. Glorify the Lord. ఈ సమయంలో నీకు అది అర్థం కాకపోవచ్చు. నువ్వు జీవితంలో ఏమనుకుంటున్నావో, ఏమి సాధించాలనుకుంటున్నావో దానికి వేరుగా నేను సాధించాలి నీ ద్వారా నేను సాధించినది నువ్వు చేయనున్నావు. నా కృప నా కారణం నీకు వేరు ఉన్నది. Today I want to bless each one of you. ఈ సాయంకాలం అందరూ నేను అందరినీ కూడా ఆశీర్వదించాలని దేవుడు మనకు ఆదేశిస్తున్నాడు. Glory and grace upon each one of you. ప్రతి వారి పైన కృప నా కారణం నేను కుమ్మరిస్తున్నాను. I want to satisfy you completely. మీకు పూర్తిగా పరిపూర్ణంగా మీకు ఆనంద సంతోషంతో నేను And wipe away every tear. మరి ప్రతి వారి కన్నీటిని నేను తుడిచివేస్తున్నాను. And remove every burden from each heart ప్రతి right వారి now. భారంను కూడా నేను తీసివేస్తున్నాను. Burden from each heart. ప్రతి వారి హృదయంలో ఉన్న భారాన్ని నేను తీసివేస్తున్నాను. Examine yourself కాబట్టి మీరు హృదయం పరిశీలించుకోండి. and see the burden that you're carrying. మీరు పరిశీలించి చూసుకో ఏ విధమైన భారాన్ని నువ్వు శుద్ధంగా మోస్తున్నావు. I told you in the beginning, I'll break down every barrier in your life.
నేను ముందుగానే మీకు చెప్పినాను, ప్రతి ఆటంకాన్ని మీ హృదయం నుంచి నేను తీసివేసి సరళమైన మార్గంలో నడుపుతున్నాను. Every barrier I will break down. ప్రతి ఆటంకము మీదన్నిటిని కూడా నేను దాన్ని తీసివేస్తున్నాను. Break down and crush everything that is coming in the way of the joy of the Lord being complete in your heart. మరి దేవుని యొక్క ఆనంద సంతోషాలను మిమ్మల్ని దూరం చేస్తున్న ఆటంకాలన్నీ కూడా నేను మీ హృదయం నుంచి తీసేసి మీ ఆనంద సంతోషాలతో నేను నింపుతున్నాను. Come, beloved, come to your Lord and Master. కాబట్టి బిడ్డలారా నా దగ్గరికి రండి అని దేవుడు మనకు ఆదేశిస్తున్నాడు. Come, beloved, come to the Lord your Savior. మరి మీ రక్షకుడైన దేవుని యొద్దకు రండి. Come, beloved, come to the living waters. మరి జీవ జలములకు వచ్చి దగ్గరికి రండి. Drink of it and be satisfied. దాన్ని తాగి మీ దగ్గర తీసుకోండి. Drink of the living waters from the river of life. మరి జీవ జలముల గురించి యోచించండి. And quench your thirst. దాని ద్వారా మీ పూర్తి దగ్గర మీకు తీసుకోండి. Quench your thirst. In Jesus' name. Amen. మరి యేసు ప్రభు నామములో మహిమకరం గాక. So see, Jesus wants us to be perfect in holiness. ప్రతి దారిలో మనం పూర్తిగా పరిపూర్ణత ఉండాలి. ముఖ్యంగా పరిశుద్ధంగా ఉండేటప్పుడు కూడా మనం పరిపూర్ణమైన పరిశుద్ధత ఉండాలి. That means you must be pure and holy and righteous and just. మరి మనలో ఏ విధమైన అవినీతి ఉండకూడదు. దాని ద్వారా మనం పరిపూర్ణత పొందగలం. To be holy means perfect in goodness and purity. మరి పూర్తిగా మనం పరిశుద్ధంగా ఉండాలంటే ఏం కావాలంటే అవినీతి నుంచి దూరం కావాలి. To be holy, we must separate ourselves from the world's corrupt values and way of thinking and doing. మరి ప్రపంచంలో నుంచి మనం దూరంగా ఉండాలంటే ఏంటంటే ప్రపంచ యోచనతో మన యోచన కలగకూడదు. మన యోచన దేవుని యోచనతో కలిగి ఉండాలి. The Bible says you must be holy, for I am holy. మరి లేఖనంలో ఏంటంటే నేను ఈ విధంగా పరిశుద్ధతను అటువంటి పరిశుద్ధత మీలో ఉండాలి. In the Old Testament, they were very particular about being holy, especially when you come, hallelujah, hallelujah, into the presence of God. Hallelujah, hallelujah, hallelujah. Praise God. పాత నిబంధనలో మీరు చూసినట్లయితే ఏ విధంగా మనం పరిశుద్ధులుగా ఉండాలి అనే విషయం గురించి సూచించాడు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం పరిపూర్ణమైన పరిశుద్ధత ద్వారా కానీ వెళ్ళగలం. కానీ ఏ విధమైన మన మల్యం ఉన్నా కూడా మనం వెళ్ళలేము. మరి పాత నిబంధనలో మన విషయం When they were writing the manuscripts of the scripture, whenever the name Yahweh came, they leave everything. Go take a bath, come and then write Yahweh. Again, after one sentence, if the name Yahweh came, they leave everything, go take a bath and write Yahweh. మరి ఆ సమయంలో గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం రాసిన కర్తలు దేవుని ద్వారా మరి వారు ప్రేరింపబడి రాస్తున్నారు. వారు ఏం చేశారంటే పరిశుద్ధత అంటే వారేమంటే ఎక్కడైనా యెహోవా యాహ్వే అంటారు. మరి యూదాలో యాహ్వే వచ్చినప్పుడు ఆ రాసే ముందు ఏం చేస్తారంటే స్నానం చేసుకుని మళ్ళీ వచ్చి అది రాస్తారు. లేకుండా వాళ్ళు కంటిన్యూ చేయరు. మళ్ళీ యాహ్వే వచ్చిందంటే మళ్ళీ పోతారు, స్నానం చేసుకొని వచ్చి మళ్ళీ రాస్తారు. So only the priests were allowed to go into the holy place and burn incense. మరి యాజకులు ఆ సమయంలో యాజకులు మాత్రమే దేవుని మందిరంలోకి వెళ్ళి But there was a king. సామాన్య దూరం వెళ్ళి చేయగలిగారు. So there was a king who was named Uzziah, and he was very good in God's sight. He obeyed God, depended upon God, and was a very good king. మరి యోషయా పాత నిబంధనలో జోషయా అనే మహారాజు ఉండేవాడు. So Uzziah, he became prosperous, he became strong, had a very strong army, and when that happened, pride entered his heart.
విధంగా ఉన్నప్పుడు అతను దేవునితో మరి ఇప్పుడు కలిసిమెలిసిగా ఉండేవాడు, దేవునితో సంబంధం పెట్టుకుని ఉండేవాడు. So he thought, look, I'm such a great guy. So one day he took the censer. You burn the incense with that. He took the censer and walked into the temple of God and went into the holy place near the altar of incense to burn incense. And the high priest said, what are you doing? Only the priests can do that. Don't come here. But Uzziah shouted at them and said, I am the king. And lo and behold, he didn't listen to the priest, and leprosy broke out on his forehead, and he was a leper all the days of his life. Why? Because he didn't satisfy the holiness thing that was required of priests in the holy place. విశిష్టంటే ఆ కాలంలో పాత నిబంధన కాలంలో యాజకులు మాత్రము సాంబ్రాణి తీసుకెళ్ళి చేసేవారు, ఆరాధన చేసేవారు దేవుని మందిరంలో. యాజకులే చేయగలరు కానీ వేరెవరు చేయలేరు. కానీ ఈ హోసేయ మహారాజు ఏమనుకున్నాడంటే నేను కూడా చేస్తానని ఆ సాంబ్రాణి తీసుకుని అక్కడ వెళ్ళినప్పుడు అక్కడున్న యాజకులు చెప్పినాడు అనమాట, నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదు, నువ్వు చేయకూడదు, నువ్వు అన్ను కాదన్నాడు. అంటే నేను చేస్తానని చేసినప్పుడు ఏమంటే అతని పైన లెప్రసీ కుష్ఠరోగం అని వచ్చి పూర్తి జీవితం అంతా కూడా కుష్ఠరోగంతో ఆయన బాధపడ్డాడు. So to be holy, we must show God's love and mercy to others. మరి మనం పరిశుద్ధంగా ఉండాలంటే మన ప్రేమ, మన కృపను వేరే వారికి చూపించాలి. And in Matthew 25, we are explained how to show love and mercy to others by feeding the poor, clothing those who don't have clothes, visiting the sick in hospital, and helping those in need, and going to the prisons and visiting them and giving them courage to live. If we do that to others, then we are doing it to Christ. And when you are doing it to Christ, you are showing love and mercy. Therefore, you are turning into a holier person than you were before. మీరు చూసినట్లయితే మనం ఈ కాలంలో పరిశుద్ధంగా ఉండాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కొన్ని విషయాలు దేవుడు మనకు చెప్తున్నాడు, యేసు ప్రభువు చెప్తున్నాడు. ఏమిటంటే మీ ఇతరులను ప్రేమించండి, మరి చెరసాలలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళండి అని ముఖ్యమైన విషయాలు చెప్పినాడు. అందరితో కూడా మన ఆనంద సంతోషంతో ఉండండి. అప్పుడే మీరు నా ఆనంద సంతోషాలు, నా కరుణను వేరే వారితో పంచుకున్నారు కాబట్టి మీరు నాతో ఉంటారు, పరిశుద్ధంగా ఉంటారు అని మన దేవుడు మనకు At times we have an example of a holy person, and she was made a saint also in 2016 by the Pope, we all know, Mother Teresa. మరి అటువంటి పరిశుద్ధమైన వ్యక్తిని మనం చూసాము ఈ ప్రపంచంలో. మరి పోప్ ద్వారా మదర్ తెరెసా ఈ విధంగా ఆమెను పరిశుద్ధంగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. They call her so holy and they pray even to her, which we don't do, we shouldn't do. So Mother Teresa, she started the Sisters of Charity in 1950, and she was given Nobel Peace Prize it was given in 1979 and Bharat Ratna in 1980. Why? Because she touched and cleaned the lepers. She called the AIDS, HIV without being afraid of contacting the disease, looked after them. The TB patients she got, and the sick and the suffering and the homeless, she gave them a home to live, and the orphans and widows she looked after. How many of us can think of doing that? And therefore they made her a holy saint. But we don't call that holy. But to be holy in God's sight, we must live that holy life in actions and in truth. మరి మదర్ తెరెసా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆమె పరిశుద్ధ మరి ఎప్పుడు ఈ విధంగా పరిశుద్ధంగా విమర్శించాడంటే ఆమె జీవితంలో మీరు చూసినట్టయితే 1950లో మరి ఆమెను నోబెల్ ప్రైజ్ కూడా పొందినట్టు చూస్తున్నాం. భారత రత్న కూడా ఆమె ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆమె జీవితంలో చేసిన కార్యం ఏమంటే మరి కుష్ఠరోగులు, ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళు
ఇటువంటి వారందరికీ వెళ్ళి వారిని ముట్టుకొని వారందరినీ కూడా తీసుకొచ్చి ఆమెతో వారికి సేవ చేసింది కాబట్టి ఆమె పరిశుద్ధురాలు అని మనం చూడవచ్చు. And we find that even we in our small ways can do that, and unless we have action to show that we are holy, holiness is of no use. You must have it in action by showing mercy, love, and you become pure in God's sight. So therefore, God meant, Jesus meant, when he said he must be perfect, like I'm perfect, he meant perfect in holiness. మరి అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో పరిశుద్ధంగా ఉండాలి, మరి పరిపూర్ణమైన పరిశుద్ధంగా చేయాలని కూడా అంటే అదేవిధంగా మన జీవితంలో ఏ విధంగా దేవుడు మన మార్గం చూపిస్తాడు, పరిశుద్ధంగా ఉంటుందో వేరు వారిని ప్రేమించాలి, ఇటువంటి ఆమె ఏం చేశారో అదే విధంగా మనం కూడా చేసినట్లా మనం కూడా పరిశుద్ధులేస్తాం. Then we must be secondly perfect in maturity. అదేవిధంగా మనం మెచ్యూరిటీ ఉండాలి మనందరికీ. When we accept Christ, we are a newborn baby. మరి Spiritually. మరి ఆత్మీయంగా మన రక్షణ పొందినప్పుడు ఒక చిన్న బిడ్డ. And then from child babyhood, we are supposed to grow in maturity and become a child, then become a teenager, then become an adult. మరి అదేవిధంగా ఆ చిన్న బిడ్డగా ఉన్నవారు, ఆత్మీయంగా చిన్న బిడ్డగా ఉన్నవారు, మరి దాని తర్వాత మనం ఎదిగి మరి యవ్వనస్తులై మరి ఎంతో మెచ్యూర్ అయ్యే విధానం దాంట్లో మనం చూస్తున్నాము, మన జీవితంలో జరుగుతుంది అదే విధంగా. Not just maturity in chronological age, but we need maturity in spiritual realm. God expects us to climb up the spiritual ladder, slow, steady, but upward climb he wants out of us. Otherwise, he will be not happy with us. మరి మనం శారీరకంగా ఎదిగే విషయం వేరు, ఆత్మీయంగా ఎదిగే విషయం వేరు. ఇక్కడ వాక్యం అని తెలుపుతున్నది ఏమంటే మనం ఆత్మీయంగా ఏ విధంగా నిత్యనికి మనకి పైకి వెళ్తుంటామో అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం ఆ విధంగా ఒక మెట్టు పైకి వెళ్తూ ఉండాలి. So for physical growth, we eat food, breakfast, lunch, dinner. So for spiritual growth, what should we do? మీరు చూసినట్టయితే మనము శారీరకంగా వెళ్తారంటే మనం చూస్తుంటాము, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం మీల్స్, మరి రాత్రి భోజనం చేస్తుంటాం, దాని ద్వారా మనం పెరుగుతుంటాం. కానీ ఆత్మీయంగా మనం పెరగాలంటే ఏ విధంగా పెరగాలి? Spiritual growth, there's only one goal. You have to work it out yourself by reading the Holy Scriptures very carefully from the first page Genesis to the last page Revelation. You must read it for yourself, everything, because all Scripture, that is Old and New Testament, all Scripture is God breathed. And it's good for your growth, it is good for training in righteousness, it is good for everything in life, it is good to correct your ways of thinking and behavior, it is good for everything, and it solves every problem in your life, is enumerated in the scriptures and is solved by the scriptures. We can't and should not run here, there, reading this book, that book, how to do, how to know. Get hold of the Bible and read it and keep it in your heart and in your mind. And the Bible also says in Proverbs chapter 4 verse 20 to 22, it says, when you are sick, what should you do? Keep the words in front of your eyes and keep the words in your heart, and you live it according to it, and even your physical illness will be healed, because God is saying he sent his word and heal our disease. The doctors are there, yes, in modern medicine, I believe it also. But the ultimate healer is the Lord Jesus Christ. But the solution is what? The Holy Scriptures. And the other solution is talking to God, opening your heart up to Him, shedding tears and telling Him, Jesus, this is my problem. You said in the scriptures, if I diligently obey you and follow you, none of these diseases will come upon me. So I negate all these diseases and I take care of them. For that, hard work is required. I
I got healed like that of many things just by devoting time to the word and keeping in my heart and living it as much as I could with all my imperfections. I tried doing it and a number of illnesses in my body disappeared. మరి మీరు చూసినట్టయితే దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపింపబడిన రాజు మరి కౌలు రాసింది కాదు, ప్రేరేపింపబడిన వారి ద్వారా రాసిన వాక్యం. కాబట్టి మన జీవితంలో ఎదగాలంటే, ఆరోగ్యంతో ఉండాలంటే, వైపుణ్యమైన ఆరోగ్యంతో ఉండాలంటే దేవుని వాక్యం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం చదువుతుంటే మనకు ఆటోమేటిక్గా మనలో వచ్చి దేవుని ఆత్మ ద్వారా మనకందరూ కూడా పూర్తిగా శారీరకంగా మరి ఆత్మీయంగా కూడా మనం అందరూ కూడా బలపరిచి మరి అనారోగ్యం నుంచి దూరంగా వెళ్తాము. ఈ విషయం అందరికీ తెలిసినదే. నా జీవితంలో కూడా ఈ విధంగా జరిగినది. కాబట్టి మనం ఆది ఖండం నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా మనం చదవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం దాని ద్వారా మనకు ఆత్మీయమైన స్వస్థత, శారీరకమైన స్వస్థత కూడా కలుగుతుంది. So just like a mango tree, when it's reached 4 or 5 years, you expect fruit of mango from it. Similarly, when you are getting closer and closer to God, God is expecting fruit in your life, fruit of the Holy Spirit in your life. We all know all that fruit: love, joy, peace, patience, all those 9 fruits. God expects it, otherwise He will not be happy. He'll say, now it's 10 years since you are born again and still you are a baby. How will your mother, father feel if that child remains a baby in arms after 10 years? This is something definitely wrong. So something is definitely wrong if you are not growing in maturity. It will not please God at all. మీరు చూసినట్టయితే ఒకవేళ మామిడి చెట్టు ఉంటుంది, ఒక మొక్కగా ఉన్నప్పుడు దానిపైన పండ్లు రావు. అది ఎదిగినప్పుడు 4-5 సంవత్సరాల తర్వాత ఎదిగినప్పుడు దాంట్లో పండ్లు వస్తాయి. అదేవిధంగా మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడు దేవుడు చూస్తాడు ఏ విధమైన ఫలములు ఈ వ్యక్తి నుంచి వస్తున్నాయి. అది కృపావరములు ఏమున్నాయి అనే విషయం మనం చూసాము. ఆ కృపావరములన్నీ కూడా మనం ఉండాలి. ప్రేమ, మరి సహనత, ఇవన్నీ అవి రాసి ఉన్నారు. అవన్నీ మనలో ఉన్నప్పుడు అప్పుడే మనం ఎదిగినట్టుగా మరి దేవుడు కూడా మనం గుర్తిస్తాడు. ఆ కృపావరంలో మనం ఉండాలి. దాని ద్వారా అందరికీ తెలియాలి ఏ ఫలాలన్నీ. And as we read the scriptures, we become more and more intimate with the lover of our soul, who has written this love letter to us. So when we become more and more intimate, what happens? We get closer to Him, more intimate with Him, and then He blesses us with the Holy Spirit anointing, which we must get if we want to live a successful life, be an overcomer. You can't do it in your own strength. You need the power-giving God. You need the person of the Holy Spirit God to live not just with you, but inside of you. And when you are intimate with somebody, you get that gift of the anointing of the Holy Spirit with which you can conquer the world. God Himself comes and lives inside you. What more can we ask? If you have God in you, you have everything in this world. కాబట్టి మీరు చూసినట్టయితే ఏ విధంగా మనం జీవితంలో ఎదిగిన ఎట్లా మరి అవి కృపావరం ద్వారా మనం వెతుకుతున్నాం. కాబట్టి దేవుడు మనకు గుర్తిస్తాడు. ఈ బిడ్డ నా బిడ్డ అని దేవుడు మనకు గుర్తించి మనమెంతా ఎడ్యుకేటెడ్ చేస్తాడు. కాబట్టి మనమందరూ కూడా వాక్యము చదవాలి. దేవుని వాక్యము, లేఖనములు చదవాలి అనే విషయము మనం ముఖ్యంగా మన జీవితంలో ఆచరించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాక్యము దేవుడి ద్వారా ప్రేరించబడింది. దేవుని మాట్లాడటము, దేవుడితో మనం మాట్లాడాలంటే బైబిల్ ద్వారా మనం మాట్లాడగలం. బైబిల్ ద్వారా ఏ విధంగా మాట్లాడము? వాక్యంతో. కాబట్టి మనమంతా జీవితంలో ఎదిగి పర్ఫెక్షన్ అనేది జీవితంలో మన పరిశుద్ధమైన జీవితం జీవించాలంటే దేవుని వాక్యం ఎప్పుడు చదువుతూ ఉండాలి. దాని ప్రకారం మనం నడవాలి. So we find that when we have the Holy Spirit living in us, He just doesn't take you, He keeps giving to you. And what does He give you?
He gives you spiritual gifts. And tongues is just the starting of it. You see, there are 9 such spiritual gifts. As you mature, as you go closer and closer to God, one by one, you get the 9 gifts of the Holy Spirit. And that is reaching Christian maturity only if you exercise those spiritual gifts and walk in them. If you don't exercise those spiritual gifts and you feel ashamed of your Father in heaven to let the world know, I do have these gifts, I will operate in them. If you're scared of that, remember, Christ is going to be scared of you. And when he comes with his holy angel, he will say, I don't know who you are, because you are ashamed of me before the world to stand for me and declare my name among the peoples and show them that you belong to the Holy Spirit God. If you are ashamed of it, Christ will be ashamed of us. So let us be very careful to grow in spiritual maturity. మరి స్పిరిచువల్లీ మరి ఆత్మీయంగా మనం ఎదగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన కృపావరములు 9 కృపావరములు మరి వచనంలో మనకి ఇచ్చినవి అవన్నీ ఉండాలి. ఆ కృపావరం ఉన్నప్పుడు వాటిని వినియోగించాలి కూడా. వినియోగించకుండా ఊరికి కూర్చుంటే మనం ఎదగలేము, దేవునికి ప్రియులు కాలేము. కాబట్టి మనమందరూ కూడా దేవుని ఇచ్చిన కృపావరమును వినియోగించి మరి దాని ద్వారా మరి దేవునికి ఎక్కువ సన్నిధానంలో ఉండి దేవుడు మనం గుర్తిస్తాడు నా బిడ్డ అని. లేకుంటే మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంటాడు, నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. And with that, with all this fruit going in you, gifts in you, what should you do? You should follow the Great Commission, because Jesus said, didn't he, when you receive the Holy Spirit, he shall come upon you and you shall be my witnesses in your own home, in your own town, in your own country and the rest of the world. You'll be my witnesses doing that. And that's the Great Commission, that go into all the world and preach the gospel to all creation, because he who believes and is baptized will be saved, but he who doesn't believe shall perish. So that burden should be in each one of our hearts. Lord, not one family member of mine should perish. My neighbor should perish. The people with whom I talk and interact, they should perish. Your heart should ache and pain for them. That is spiritual maturity. మరి ఆత్మీయంగా ఎదిగినామంటే ఏ విధంగా మనం ఎదిగినామనే విషయం మనం తెలుసుకోవాలంటే ఆత్మీయ వరముల ద్వారా మనం ఎదుగుతున్నాడు. ఎదిగిన తర్వాత మనకు దేవుడు మహా ఆదేశము, గ్రేట్ కమిషన్ అంటారంటే మహా ఆదేశము మత్తయి సువార్త 24:18 మీరు చూసినట్టయితే అది మీకు కనిపిస్తుంది. దేవుడు ఆదేశించాడు, అంటే పూర్తి ప్రపంచంలో వెళ్ళి నా వాక్యం పాటించి మనందరికీ కూడా నా ద్వారా వారికి రక్షణ తీసుకురండి, వారిని అందరినీ బాప్తిసం చేసి ఆ శిష్యులుగా చేయమని ఆదేశించాడు. అది పాస్టర్లకే మాత్రం కాదంటే అందరికీ మనందరికీ కూడా వర్తిస్తుంది. కాబట్టి అటువంటి చేసినట్టయితే మనం దేవునికి ప్రియులుగా ఉంటామని మనం గుర్తించాలి. So when Jesus said in Matthew 5:48, "Ye shall be perfect as your heavenly Father is perfect," he meant few of the points only we are discussing. He meant perfect in holiness, perfect in maturity, and he meant perfect in love. మరి మీరు చూసంటే 5 మత్తయి సువార్త 5:48లో నేను ఏ విధంగా పరిశుద్ధులను మీరందరూ కూడా అదే విధంగా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనకు ఆశీర్వదించాడు. అది 3 విధాలుగా మనం చేసాము. ఆత్మీయంగా ఇచ్చాలి, శారీరకంగా ఇచ్చాలి, మరి ఏ విధంగా మనందరినీ ప్రేమించాలి. ఈ విషయాలన్నీ మనకు తెలుసుకున్న తర్వాత మనం కూడా దేవుడితో మరి సన్నిహితంగా ఉండగలం. Perfect in love means agape love, the kind of love God has for us. That is the love we should have for every human being. మరి ఇతరులని ప్రేమించాలంటే అగాపే లవ్, అగాపే ప్రేమ మనలో ఉండాలి. అదే ప్రేమ అంటే ఏమిటంటే నేను ఒకరిని ప్రేమిస్తుంటే దానికి కారణం ఉన్నదా, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నాను, ఎందుకంటే ఆ వ్యక్తి నుంచి నాకు ఇది కావాలి అని ఆ విధంగా మనం ప్రేమిస్తున్నాం. అగాపే లవ్ అది కాదు. ఏ విధమైన దాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ప్రేమిస్తున్నారు, అది దేవుడు మనకు ప్రేమించాలి అనే విధానాన్ని తెలుపుతున్నాడు. So
1 Corinthians chapter 13 is the love chapter. From verse 4 to verse 8, it tells us what kind of love we should have. First of all, you have to love not just your home people, but you have to love your enemies, those people who hurt you and are bad to you and who hate you. You have to learn to love them. To be perfect in love, you have to do that, or you will be displeasing the Lord and master the Lord Jesus Christ. మీరు చూసినట్లయితే మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం, మొదటి కొరింథీయులు 13వ అధ్యాయం వచ్చి అది ప్రేమల గురించి పూర్తిగా ఆ అధ్యాయంలో రాస్తున్నారు. ఆఖరి వచనంలో మీరు చూసినట్లయితే ఏ విధంగా మీరు ప్రేమించాలి అంటే మీ శత్రువులను కూడా మీరు ప్రేమించాలి అని అక్కడ మనకు దేవుడు ఆదేశిస్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రేమ మనలో ఉండాలి. మనమంతా గ్రహించి మన జీవితం దాని ద్వారా ముందుకు సాగుతూ ఉండాలి. And we all know who a man's enemies are. I keep telling the church, a man's enemies are members of his own household. మరి ఒక వ్యక్తికి శత్రువులు ఏమిటంటే అతని కుటుంబస్తులే ఆయన శత్రువులు. ఈ విషయం ముందు కూడా మేము చర్చలో మాట్లాడాము. So the type of love that you have towards your own household and towards all the people, a patient and a kind of love. మరి అదే విధంగా ప్రతి వారిని కూడా మన కుటుంబస్తులు కానీ వేరే వారిని కూడా ఆ విధంగా మనం ప్రేమిస్తూ ఉండాలి. And you bear everything that the other person does towards you. Bear it all things, believe it all things, hope at all things, and endure at all things. So you bear the big bads, the hurt, everything you bear, but you still keep loving. మీరు జీవితం మనమందరం కూడా జీవితంలో ఏ విధమైన సాధక బాధకాలు వచ్చినా కూడా ఎటువంటి దెబ్బలు మన పైన పడినా కూడా మనం వారిని మీరు ఈ విధంగా మీరు శోధించి వారిని మనం ప్రేమించాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవులుగా ఉంటాం. It does not take into account the wrong that you have suffered, you know, and it doesn't be critical and judgmental. So you have to change your inner heart and fill it with God and cry to God. I used to do that. I took the Amplified Bible because it explains it even more in depth and makes your heart feel even worse. I'd say, Lord, for this person I can't have love at all. I don't really like them. But then you said love. So what do? I took the Amplified Bible, opened that 1 Corinthians chapter 13 and said, God, please give me this kind of love that is patient, does not take into account the wrong suffer, believes all things, hopes all things, and it's given very nicely. Each point I shed tears and did it for a number of days. And lo and behold, my heart was filled with love towards that person whom all the world hates, but I can't hate at all now. కానీ నా జీవితంలో కూడా ఈ విషయం జరిగి ఉన్నది. నేను ఎంతో ద్వేషించే వ్యక్తి, నన్ను బాధపరిచిన వ్యక్తిని ఏ విధంగా నేను ఆయనతో ఆ వ్యక్తితో మనకు సంబంధం ఉన్నది. నేను ఒక బైబిల్లో చదివాను. ఈ నార్మల్ బైబిల్ కాదు, వేరే బైబిల్ ఉంటే దానికి ఎక్స్ప్రెషన్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో పాయింట్ వైజ్ చెప్తుంటారు. అంటే ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేయాలి. దాన్ని నేను చదివి కన్నీరు కార్చి ఆ భక్తులను ఆ విధంగా నేను ప్రేమించిన తర్వాత నా జీవితంలో ఎంతో ఆనందిస్తుంది. Not this kind of love is not namby-pamby saying yes to everybody. No, you must use it very wisely. So in 2 Samuel chapter 22 and verse 26 to 28, we must behave like God, not be perfect like God. So we have to do this, what 2 Samuel 22 verse 26 to 28 says. 2 Samuel 22 అధ్యాయము verse 26 to 26 నుంచి 28 వచనములో మనకు ఈ విధంగా దేవుని వాక్యం తెలుపుతున్నది, ఏ విధంగా మనం ప్రేమించాలని. So the perfect God, it says, with the kind, you show yourself kind. With the kind, you show yourself kind. మరి ఎవరితో మరి మీరు కైండ్నెస్ ఉంటుందో వాటితో కూడా మీరు కైండ్నెస్ ఉండాలి. With the blameless, you show yourself blameless. అదేవిధంగా ఏ విధంగా బాధపడి నిష్కామైన మనిషి ఉంటాడో, ఏ విధమైన అవినీతిని ఉంటాడో లేని వారితో ఉంటాడు. మీరు కూడా అటువంటి వ్యక్తితో అవినీతి లేకుండా With ప్రవర్తించారు. the pure, you show yourself pure. అదేవిధంగా
ఎంతో పరిశుద్ధమైన వాటితో మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. And with the perverted, you show yourself to be strict. అదేవిధంగా పర్వర్టెడ్ ఉన్న వారు కూడా వారిని కూడా మీరు ప్రేమించాలి. So that is the way God behaves when you are evil and perverted. You come up with God's judgment. He waits for you to give your heart to God. But when you don't give it to Him, He treats you very strictly. And that's the way we should learn to behave, even as we are getting perfected in love. కాబట్టి మనం ఇద్దరిని ఏ విధంగా ప్రేమించాలనే విషయం మనం చూస్తాం. దేవుడు ఎప్పుడు మనల్ని ప్రేమించడు, మనం కూడా అదే విధంగా ప్రేమించిన ఎట్లా మనల్ని కూడా దేవుడు ప్రేమిస్తాం. And to show love, you must sacrifice your time, your talents, and yourself even. మరి మనం దేవుని వాక్యం కొరకు మనం దేవుని మార్గంలో నడుచుకుంటూ ఎటువంటి ఎన్నో విధాలైన సాక్రిఫైసెస్ చేయవలసిన అవసరం ఉన్నది. And Jesus said, greater love hath no man than this, that he laid down his life for his friends. మరి దేవుడు ఎంత ప్రేమించినాడంటే తన ఏకైక కుమారుడు మనకు పంపించాడు. కాబట్టి యేసు ప్రభు మన పాపల కొరకు మరణించాడు. ఎవరైనా ఒక మంచి వారి కొరకు మంచి కొరకు ప్రేమిస్తాడు, కానీ యేసు ప్రభు మనకు పాపల కొరకు ఆయన And Jesus is very clear. If you can't love a person you see, how can you love God whom you do not see? So do we see God? We can't see God the Father at all, but we say love God, love God, love God. You can't love God unless you love your fellow human being and show love in action. Not just say I love you, not like that, but do something. Take a step to show love towards the destitute, the trouble, the person you dislike. Show kindness and love. That is love in action. మరి మనం ప్రేమిస్తున్నాము, దేవుని ప్రేమిస్తున్నాము అని అంటాం, కానీ దేవుడు మనకు కనపడడం లేదు. కానీ మేము దేవుని ప్రేమిస్తున్నాడు, కానీ మన ఎదురుగా కనపడే వారికి మనం ప్రేమించడం లేదు. ఏదో మనం చూస్తామో ఈ మనిషి బాగలేదు, ఏదో తప్పులు పడతామో, లేకపోతే రోగి దూరంగా ఉండాలి అని మనం ప్రేమించడం లేదు. కానీ అటువంటి ప్రేమ కాదు. దేవుడు నేను ప్రేమిస్తున్నానంటే ఇతరులను ప్రేమించాలి. యోగ్యమైన కండిషన్ ఉండకూడదు. యోగ్యమైన కండిషన్ లేకుండా పూర్తిగా మనం ప్రేమించాలి. So we have seen perfection in holiness, perfection in maturity, perfection in love, and the final thing we discuss is perfection in character. అదేవిధంగా మనం చూస్తాము జీవితంలో మనము పర్ఫెక్ట్ వేటి విషయం ప్రేమలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి, మన జీవితంలో పర్ఫెక్ట్గా ఉండాలి ఈ విషయం గురించి చూస్తాము. ఇప్పుడు మన నడకలో ఏ విధంగా ఉండాలి, క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలి పర్ఫెక్ట్ అనే విషయం గురించి మనం ధ్యానిస్తాం. So what is character? What is character? Character is different qualities in a person that makes her or him different from others. And there are certain qualities of character that are acceptable and certain qualities that are not acceptable depending upon our culture, our education, our ways of thinking. మరి క్యారెక్టర్ అంటే కొన్ని లక్షణాలు ఒక వ్యక్తిలో ఉంటాయి, ఆ లక్షణాలు మనలో ఉంటాయి, వేరువేరుగా ఉంటాయి, వేరువేరు విధాలుగా ఉంటాయి. So when we want to please God with our character, He sends trouble our way to test us, to refine us, to make us patient, so that our character slowly comes to be molded in what the character of Jesus is. మన క్యారెక్టర్ ఏ విధంగా ఉండాలి అంటే యేసు ప్రభు ఒక క్యారెక్టర్తో సమానంగా ఉండాలి. కాబట్టి దేవుడు మనకు ఎన్నో విధానాలుగా పరీక్షించి శోధనలు పెట్టి దాని ద్వారా మనం పరీక్షించిన తర్వాత అటువంటి క్యారెక్టర్ మనం పొందగలము. Now Jesus was a man, he was God also totally, and he was totally man. So the man part of him had to be tried out, and the character built like God wanted Jesus' character to be. The man part of his character, you understand? So what did happen to him? We can see it in Hebrews and chapter 5, verses 7 to 9. విశిష్టంటే యేసు ప్రభు ప్రపంచంలో వచ్చినప్పుడు
వచ్చినప్పుడు ఆయన 100% దేవుడు, 100% మరి మనిషి మానవుడు కాబట్టి ఆయన ఏ విధంగా జీవించినాడు అనే విషయము విజ్ఞుడి గ్రంథం 5వ అధ్యాయము Chapter 5, verse 7 to 9. 7 నుంచి 9 వచనాల్లో వివరంగా రాసినది. So when Jesus was in the flesh, the Bible says, in the days of his flesh, he offered up prayers and supplications with loud crying and tears to the one who could save him from death. మరి మీరు చూసారంటే యేసు ప్రభు మానవుడిగా ప్రపంచంలో ఉన్నప్పుడు ఏ విధంగా తండ్రి కొరకు మరి మొరపెట్టుకున్నాడో, ప్రభా నన్ను ఈ కష్టము ఈ దుఃఖం నుంచి దూరం చేయమని దేవుని ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము. అది ఆయన లక్షణము మానవుడు. Only God could save him from death. And as a man, he must be thinking, I have to drink of this cup. And therefore in the Garden of Gethsemane, Jesus said, Father, if it is possible, take away this cup from me, but not what I want, let your will be done. So in preparation of that, he would get up early in the morning, go to the hilltop and cry to God and put all his problems before God. He would do it, and from that we learn that we also must in the early mornings get up and cry to God for whatever is hurting us in our family, in our situation, in our work, and in our interaction with people. Get up early and learn from Jesus to cry to the only one who can help us, the Lord Jesus Christ, the Father God Almighty. You approach his throne of grace to get help in time of need. Cry, shed tears, because God says in the Bible in Psalm 56, I'm gathering your tears in my bottle. So tears are very precious to God, our tears and tears of Jesus. మీరు చూసినట్లయితే గెత్సెమనేలో ఏ విధంగా యేసుతో వెళ్ళి అక్కడ దేవుడు అన్నిటి కాచుతూ మరి దేవుడు మొదలుపెట్టుకున్నాడు. దేవా నీ ఇష్టమైన అయినా ఈ గిన్నె నుంచి నీ గిన్నెను నా నుంచి తీసివేయము అని ప్రార్థించాడు. కానీ నీ చిత్తమే జరుగుగాక, నా చిత్తం ప్రకారం నాకు సర్వేదకుడు చెప్పాడు, నీ చిత్తమే జరగదు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా యేసు ప్రభు ఎన్నోసార్లు ఈ విధంగా కోట ఎక్కి ఈ విధంగా ప్రార్థన చేసినట్టుగా మనం గమనిస్తున్నాం, గ్రంథంలో రాసి ఉన్నది. అదేవిధంగా మన జీవితంలో ఎప్పుడు కూడా మనం కూడా తెల్లవారుజామున లేచి మనం వెళ్ళి ప్రార్థించాలి, కన్నీరు కారుతూ ప్రార్థించాలి. ఎందుకంటే దేవుడు చెప్పాడు, మీరు కారుతున్న కన్నీటిని అన్నింటి కూడా ఒక బాటిల్లో నేను పెట్టుకుని ఉన్నాను. అంటే దేవుడు కన్నీటిని ఎంత మరి వాల్యూ ఇస్తాడు అనే విషయం. And further it says he was heard because of his piety, because he was so holy and pure. And we also can be holy and pure. How? Before crying out to God for your needs, just repent of your sins, confess your sins, clean your heart with the blood of Jesus, and then cry out to God. And surely he will hear you, because God looking in heaven sees the blood of Christ in your heart, washed clean, made white. He sees that and he says, my son is crying, my daughter is crying, I will answer him. Surely he will answer us like he answered Christ. మరి యేసు ప్రభు ఏ విధంగా దేవుడు సమాధానం ఇచ్చాడో మనం కూడా మన హృదయం పూర్తిగా పవిత్రం చేసుకుని కన్నీరు కాచుతూ దేవునికి మొదలుపెట్టినట్లా దేవుడు మనకు గుర్తిస్తాడు. ఈ బిడ్డ నా మాట వింటున్నాడు, హృదయం కారుస్తున్నాడు కాబట్టి, కన్నీరు కారుస్తున్నాడు కాబట్టి మనకందరూ కూడా దేవుడు పూర్తిగా మనకు దేవుడికి కలిగిస్తాడు. And further in verse 8 he said, although he was a son, he learned obedience from the things which he suffered. మరి ఆయన దేవుడు అయినా కూడా మానవుడు కాబట్టి యేసు ప్రభు తన విధేయత ఈ దేవుడితో ఏ విధంగా దేవుడిగా ఉండాలి అనే విషయం ఆయన నేర్చుకున్నట్టుగా మన గ్రంథంలో రాసినది. He suffered and was made perfect, and that is how we also develop a perfect character when Christ allows us to go through trials, temptations, difficulties. It is refining us, making us more and more and more Christ-like, getting the mind of Christ and being pleasing to them. అదే విధంగా మన జీవితాల్లో కూడా శ్రమల బాధలు పడినప్పుడు
మనకు తెలుసు దేవుడు మన 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 ఏ విధంగా చెబుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక రూపంలోకి మనం తెలుసుకుని మేము ఎప్పుడు సంతోషించాలి. నేను దేవుని యేసు ప్రభు మాకు దేవుడి రూపంలో నేను మార్చబడుతున్నాను కాబట్టి ఈ శ్రమలన్నీ నా దగ్గర వస్తున్నాయి. And how was Jesus' character tested? After he was baptized, he was filled with the Holy Ghost, and the Spirit led him into the wilderness to be tested by the devil. మీరు చూసినట్టుంటే యేసు ప్రభు కూడా మరి ప్రపంచంలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా బాప్తిసం పొందిన తర్వాత ఏ విధంగా సాతాను ద్వారా శోధించబడ్డాడు అనే విషయం కూడా మనం గ్రంథంలో చూస్తున్నాం. And he was so hungry after 40 days, 40 nights of fasting. 40 దినాలు ఆయన ఉపవాసం చేశాడు కాబట్టి ఆయన ఎంతో అక్కడికలు ఉన్నాయి. And therefore the wicked one tells him, if you are the Son of God, tell this stone to become bread. అటువంటి సమయంలో అపవాది ఆయన దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుని కాబట్టి ఈ రాళ్ళకి చెప్పు రొట్టెలుగా మారమని వాళ్ళు మారుతాయి కాబట్టి అది తిని నువ్వు నీకు నా ఆకలితో And Jesus was so full of the Holy Spirit, surely he could have done it. మరి యేసు ప్రభు అది ఎందుకు చేయలేదంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో ఉన్నాడు. He could have proved that he was the Son of God. అది చేసి ఆయన చెప్పగలడు అపవాదికి నేను దేవుడి కుమారుని అని. But he was not looking for physical satisfaction. He was looking for spiritual oneness with God. మరి అటువంటి సమయంలో ఆయన శారీరకమైన ఆనందంతో చేయడం లేదు, మరి ఆత్మీయంగా దేవునికి సన్నిధానంలో ఉండాలని ఈ విధంగా శోధించబడినా కూడా సాతాను ఉంటుంది. మరి ఈ So he విధంగా humbled himself and said the scriptures where God had said that you can't live by bread alone, but by every word that comes out of the mouth of God. మరి అటువంటి సమయంలో యేసు ప్రభు ఏమన్నాడంటే మనుషుడు తిండితో మాత్రమే కానీ దేవుని వాక్యంతో కూడా తిని మరి ఆయన మాట తీసుకోగలడు అని అన్నాడు. And then the wicked one tells him, I am the ruler of this world. I got rulership of this world. Just bow down to me and worship me, and I'll give you this whole world in a moment of time. I'll hand it over to you. మరి దాని తర్వాత రెండోసారి ఏం చేసినట్టే అపవాది పూర్తి ప్రపంచాన్ని చూపించి ఈ పూర్తి ప్రపంచంలో అన్నిటిపైన నా పైన అధికారం ఉన్నది, నువ్వు మాత్రం నాకు మోకరించి నాకు వందన చేస్తే నీ పూర్తిగా ఈ ప్రపంచాన్ని నీకే ఇస్తానన్నాడు. So rulership of the world was given to Adam in the Garden of Eden. It was man's to rule the world. కానీ ఆదాం సమయంలో అది ఆదాంకే అటువంటి పూర్తి ప్రపంచాన్ని పరిపాలించే మరి అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. But the fellow disobeyed God and obeyed Satan, and in obedience to Satan he proved that Satan was his God. మరి ఆదాం తిరుగుబాటు చేసిన దేవునిపై తిరుగుబాటు చేసి మరి సాతాను వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. So even after the Last Supper with his disciples, Jesus in John chapter 14 says, and the ruler of this world is coming and he has no part in me. So the ruler of the world was Satan. మరి మీరు చూసినట్టే యేసు ప్రభు కూడా తన ఆఖరి దినంలో చెప్పినట్టు మనం చూస్తున్నాము. ఈ పూర్తి ప్రపంచాన్ని పరిపాలించేవాడు త్వరలో రానున్నాడు. సాతాను ఉద్దేశించి చేసిన such an easy method Jesus had to become the ruler of the world. I mean, he did not have to go on the cross of Calvary at all, or die for the sins of the world at all, or take the curses of mankind, the sins of mankind, and be separated from God the Father. For even a moment he couldn't bear it. But Jesus did not take that easy way. He preferred to honor God, and he said, wicked fella, you must worship only God. మరి యేసు ప్రభు అటువంటి సమయంలో సాతానుడు అపవాది ఆయన ఈ విధంగా శోధించినప్పుడు ఆయన పూర్తి ప్రపంచాన్ని ఇస్తానన్నాడు. తీసుకోవచ్చు కదా. మరి సిలువపై పోయి అక్కడ ఆ విధంగా బాధపడి ఎందుకు సరిపోవాలి? కానీ దేవుని దేవుడు చెప్పిన తండ్రి చెప్పిన
ఆజ్ఞ ప్రకారంగా అతను శిలువలో మరణం చెందాడు కాబట్టి తండ్రి దేవుడు అయినటువంటి సమయంలో కూడా సాతాను చేతులు చిక్కలేదు. So Satan becomes smart now. He said, I will throw the word of God at him. You climb up the temple and jump down, because God is saying He will give the angels charge concerning you to guard you in all your ways. They will bear you up in their hands, lest you strike your foot against a stone. And Jesus didn't take that way either. He could have said, if you are the Son of God. So Jesus, actually the Bible says, that Jesus says he watched Satan fall down like lightning when he was thrown out of heaven. Jesus had watched that. He could say, you wicked fella, you are a created being. I'm God himself. I and the Father are one. No, Jesus didn't do any of these things to show off. He said, don't test the Lord my God. Don't test him. మరి దాని తర్వాత మూడోసారి సాతాను యేసు ఒక పెద్ద శిఖరం వద్దకు తీసుకెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు దూకేసేయి. నువ్వు దూకినప్పుడు పరలోకంలో ఉండే దేవుడు వచ్చి తన దేవదూతను పంపిస్తాడు. నీ కాలు ఎక్కడ రాళ్ళకు తగలకుండా ఉంచేసారు కాబట్టి నువ్వు దూకుమన్నాడు. కానీ సాతాను ఏ విధంగా సాతాను ఒకసారి దేవుడిని ఉండేవాడు కాలంలో, కానీ దాని తర్వాత దేవుడితో కంటే ఎక్కువ కాలం అనుకున్నప్పుడు దేవుడు తీశాడు. ఇటువంటి విషయాలన్నీ ప్రభుత్వం తెలుసు కాబట్టి ఆ మాట చెప్పాడు, నేను దేవుని ఎప్పుడు కూడా నువ్వు శోధించకూడదు, కాబట్టి నీ ఆజ్ఞ నీ మాట చేయలేను. All these temptations and trials, Jesus' character became so strong, and God was so well pleased with his character that in Philippians chapter 2 verse 8 and 9, God says, because of this, every knee shall bow down to Jesus, and every tongue shall proclaim that He is God. He is God. So we also must learn to let our character develop in such a way that we can withstand the temptations of the wicked one without fear. So therefore, Jesus told us in Matthew chapter 5 verse 48, be perfect like your heavenly Father is perfect. వీళ్ళు చూసినట్టయితే ఏ విధంగా యేసు ప్రభువు ఏ విధంగా శోధన పడినా కూడా సాతానుడు అతనిపై విజయం సాధించలేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కాబట్టి. అదే విధంగా మన జీవితాల్లో కూడా మనం కూడా శోధనలు పాలైనా కూడా మనము సాధారణ ఎదిరించాలి. ప్రభు మత్తయి సువార్త 5:25 రాశారు. So let us learn to be perfect, at least in 4 things: perfect in holiness, perfect in maturity, perfect in love, and perfect in character. So that little bit, at least we can say, yes, Jesus, we tried it. We tried it. And if you fall down, don't worry. Jesus is God. On the second chance, He will lift you up and let you walk again. From glory to glory, from glory to glory, glorifying the name of the Lord God Almighty. May He be praised, lifted up, honored. May Thy kingdom come, Lord. May Thy will be done, Lord. We submit ourselves totally, completely into Your hands, mighty God, and we seal these perfections in our hearts, in our minds, by the power of the Holy Spirit, God. We thank You and praise You and exalt Your name. In Jesus' mighty name we pray. Amen. Amen. మరి అదేవిధంగా మనం కూడా ఆత్మీయంగా మరి శారీరకంగా బలపడి మరి దేవుని మార్గంలో నడుస్తుండాలి. ఏ విధంగా సాతాను యేసు ప్రభువు గ్రహించినాడు, అదేవిధంగా మన జీవితాల్లో మనం ప్రతి దానికి సంబంధించి వాటి నుంచి మనమందరం గట్టిపడి బలపడి మరి దేవుని మార్గంలో యేసు ప్రభు ఏ విధంగా రూపం ఉన్నదో అటువంటి రూపంలో క్యారెక్టర్లో మనకు కూడా రావాల్సింది. దాని ద్వారా మనం పర్ఫెక్షన్ ప్రతి దానిలో కూడా ప్రేమలో కానీ విశ్వాసంలో కానీ మన జీవితంలో ప్రతి దానిలో కూడా మన ప్రేమ అనేది ఒక పర్ఫెక్షన్లో ఉంటుంది. అదే మన జీవిత ధ్యేయంగా ఉండాలి. Let us submit unto the hands of the Lord. Please, now it is dinner time. Let's all have love feast together. Everybody, don't leave. Ajayama, please have dinner and then we can eat. ప్రతి వారు కూడా మరి అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము. అందరి కొరకు మరి
భోజనం కార్యక్రమం ఉంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ పోకుండా భోజనాన్ని ఇక్కడ అందరితో కలిసి తినాలని మేము మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. Pray for those who need prayer. అదే సమయంలో ఎవరికైనా